పారిజాతం చెట్టుకి నీళ్లు ఆగట్లేదు అనమాట. అందుకనే కొంచెం చుట్టూ గొయ్యిలాగా తవ్వమన్నాను. ఇంకొంచెం లోతుగా తవ్వేసి నరసమ్మ చుట్టూ ఇట్లా గట్టులాగా అన్నా కట్టెయ్యి. పువ్వులు తగ్గిపోయినాయి చూసావా, నీళ్లు లేక. మరి నేను లేనప్పుడు పువ్వులు నీళ్ళు వేసుకోవాలి. గార్డెన్లో మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పడుతూ ఉంటే అవి నిలవ ఉండట్లేదండి. అంటే నేలతో అంతా చదునుగా సమానంగా ఉండేసరికి మొక్కల దగ్గర నీళ్ళు ఆగట్లేదు. అందుకనే కొద్దిగా మడుల్లాగా చేయమన్నాను. ముఖ్యంగా ఈ పారిజాతం చెట్టుకైతే నీళ్ళు అస్సలు ఆగట్లేదండి. ఇక్కడ మొక్కకి నీళ్లు పెడితే ముగ్గులోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుకనే కొద్దిగా మడిలాగా తీయమన్నాను. ఇదనే కాదండి, ఇక్కడ ఈ మందార చెట్లు, చిన్న మందారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా కొంచెం గొయ్యిలాగా తవ్వితే నీళ్లు పట్టినా అందులో నిలబడతాయి అనే ఉద్దేశంతో కొద్దిగా మడుల్లాగా తీయిస్తున్నాను. అలానే వైజాగ్ నుంచి వస్తూ ఈ చిన్ని స్నేక్ ప్లాంట్ అంటారు కదండి, ఇది గుజ్జుగా ఉన్న ఈ పాట్ మా ప్రేమ్ బాబుకి నచ్చింది అని రమ్య వాళ్ళ అత్తగారు ఇచ్చారనమాట. అందులో చాలా ఉన్నాయన్నమాట అండి ఇలాగా. అవి కూడా నరసమ్మతోటి తీయించి రకరకాల వాటిల్లో వేయించాను అనమాట. ఇలా మొక్కల పనులు చేయించేటప్పుడు కంపల్సరీ దగ్గర ఉండాలండి. అలా లేకనే మొన్న బీరపాదు లాగి పడేసింది నరసమ్మ. అందుకనే కొంచెం దగ్గరుండి పనులు పురమాయిస్తున్నాను. మళ్ళీ వంట పనికని వంటింట్లోకి వెళ్తున్నాను. బయటికి వెళ్ళాలి అన్నప్పుడే పనులు అవ్వండి. గబగబా వంట చేసి వెళ్ళాలి. వరం రాలేదు. ఇప్పుడు కట్ చేసుకోవటం కూడా అన్నీ నేనే కట్ చేసుకోవాలి. ఎళ్ళమట రొయ్యలు వస్తే ఒక 50 రూపాయలు తీసుకున్నాను. వరం వచ్చింది, వరం రాలేదు అని చెప్తున్నాను. అందులో వంకాయలు ఉన్నాయి, ఒక ఉల్లిపాయను వంకాయలు కోసే, వంకాయ పచ్చిరాయలు వండాలి. బయటికి వెళ్ళాలి త్వరగా. కానీ మాకు ఈజీయెస్ట్ కూర ఏంటి అని అంటే ఇలాంటి కలుపులే అండి. మాకు రొయ్యలు కలుపులతోటి నిమిషంలో వండేసుకుంటాం కూర. ఇదిగోండి, ఈ ఎంతటి 50 రూపాయలు అని చెప్పాను కదా రొయ్యలు. 50 రూపాయలు రొయ్యలు తీసుకున్నాను. ఇందులోనే ఆయిల్ ఇచ్చాను. ఇందులోనే ఆయిల్ వేసేసి, అంటే నీరు అంతా పోయిన తర్వాత ఉప్పు పసుపు ఆయిల్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కొంచెం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగిపోయి పచ్చివాసన తగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు అవి కలిపి వేగేస్తాయి. మాకు వంకాయలు చూడండి ఎంత నవనవలాడుతూ ఉంటాయి. అంటే ఈ పెన్నాడ వంకాయలు అంటారు అనమాట వీటిల్ని. వైలెట్ కలర్లో ఎంత తాజాగా ఉన్నాయో చూడండి. వంకాయల పాలెం, పెన్నాడ అటు సైడ్ అంతా కూడా కాయగూరలు పండుతాయి అనమాట. మాకు మా భీమవరంకి దగ్గర గ్రామం అనమాట అండి. వీటిల్ని ప్రత్యేకించి పెన్నాడ వంకాయలు అంటారు. ఈ ఉడికి నెయ్యిలాగా ఉంటాయి అన్నమాట అండి. అంత రుచిగా ఉంటాయి. మా ఇంట్లో మా వాళ్ళు మాత్రం అంటారు, మీ కాయగూరలు అసలు పచ్చియే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటాయి మీ సైడ్ కాయగూరలు అని అంటూ ఉంటారు. సాధారణంగా వంకాయలు అంటే పుచ్చులు ఉంటాయి కదా, మీకు ఎక్కడ ఒక్క పుచ్చు కానీ ఏమీ కనపడట్లేదు చూసారా. అంత బాగుంటాయి అన్నమాట అండి. చెప్పారులేండి గొప్ప మీ ప్రాంతంలో వంకాయల గురించి అని అనుకుంటున్నారా? నిజంగానేనండి, మా సైడు కాయగూరలు చాలా బాగుంటాయి. అంటే నేలను బట్టి అన్నమాట అండి. ఇవ్వండి, ముక్కలు వేసేసి, వంకాయ ముక్కలు కూడా వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే మగ్గిపోద్ది. మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి ఒక్క రవ్వ నీళ్ళు వేసుకుని దగ్గరికి అయిన తర్వాత కట్టేసుకోవటమే, కొత్తిమీర జల్లుకోవటం అంతే. ఇదిగోండి వంకాయ పచ్చిరొయ్యల కర్రీ. కొందరికి వంకాయ ముక్కలాగా ఉంటే ఇష్టం ఉండదు. ఇలా గరిటతో ఎక్కువ కదిపేసుకుంటే తేగుళ్ళలాగా అయిపోతుంది. అలా కూడా బాగానే ఉంటుందండి.
కొందరేమో వంకాయ ముక్క ముక్కలాగా ఉంచుకుంటారు. అసలు అయినా మాకు 10 నిమిషాల్లో ఈ వంకాయ అంతా ఉడికిపోయింది చూసారా. అయిపోయింది. వంట పని చూసుకొని మళ్ళీ ఇటు బయటకు వచ్చి మునగ చెట్టు కొట్టేయమన్నానండి. ఎందుకంటే ఇంచుమించు సంవత్సరం అవుతుందండి. చెట్టు అయితే బాగా పెరిగిపోయింది గానీ, ఒక్కొక్క ములక్కాడ కాస్తుందండి. పువ్వులైతే మునగ పువ్వు ఒక 3 ట్రిప్పులు, 4 ట్రిప్పులు వేసింది గానీ, మునక్కాడలు కాయట్లేదండి. ఇంకెందుకు కాస్తది, కాస్తది అనుకుంటా వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ మునగ చెట్టు పెరిగిపోయింది. అలానే కొంచెం పురుగు కూడా బయలుదేరుతోంది. కాకపోతే ఈ మునగ చెట్టు మీద పురుగుల కోసం జముడు కాకులు వస్తున్నాయండి. ఆ జముడు కాకులు ఈ పురుగులన్నీ తినేస్తూ ఉంటాయన్నమాట. అందుకనే పెద్ద పురుగు ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఈ మునగ చెట్టు కాయంది ఎందుకండి? మిగతా చెట్లకేమో ఈ నీడ పడి సరిగ్గా పెరగట్లేదు అని అనిపిస్తోందన్నమాట. కాండం చూడండి ఎంతలా ఉందో. అంత బలంగా ఉన్న చెట్టుని తీయబుద్ధి అవ్వట్లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తీయించేయాల్సొస్తుందండి. ఇదిగో పడిపోయింది. నయం బొమ్మ మీద పడలేదు. బుద్ధుడి మీద పడిందా? ఈ బొమ్మ ఏమి ఎరగదు. బుద్ధుడే ఇరుగుతాడు. సరే తీసి మునగ చెట్టు కాండం లావుగా ఉన్నది కదండీ! కప్పికి రమ్మనమని కౌరంపించామనమాట. నరసమ్మ ఒక్కతే అయితే తీయలేదునని. ఈ ఆకులన్నీ కూడా కొన్ని తీయమన్నాను. మునగాకు వంటకి బావుంటుంది కదండీ! ఆరోగ్యానికి కూడా మంచిది. తలో గుప్పెడు ఇద్దాము అని చెప్పి మునగాకంతా తీయమన్నాను. తింటందే. మునగాకు తినమ్మా బలమే. ఆరోగ్యం మేమే తింటున్నాము. అంత చెట్టు తీసేస్తుంటే బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? నా చెట్లు అరటి చెట్లు అవి ఉన్నాయి. జాగ్రత్త. బొమ్మ బుద్ధుడి బొమ్మ. మధ్యలోకి ఇంకోటి వేస్తావు పని. అరే అరటి చెట్టు పోతుంది. అంత ఖాళీ వచ్చేసింది ఇదంతా అది తీస్తే. సంవత్సర కాలం నుంచి పెంచిన మునగ చెట్టు అలాగా పడిపోతుంటే లిటరల్లీ కళ్ళమటి నీళ్ళు వచ్చినాయండి. అంటే అది పనికొచ్చే చెట్టా, పనికిరాని చెట్టా అనేది పక్కన పెడితే, పచ్చని చెట్టుని తీయటం మాత్రం ప్రాణం గిజగిజలాడుతదండి. కాకపోతే ఈ మునగ చెట్టు వల్ల మిగతా చెట్లకంతా నీడ వచ్చేసేస్తోంది. అవి సరిగా ఎదగట్లేదు. ఇది ఎలానో ములక్కాడలు కాయట్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తీయాల్సొస్తోందండి. కానీ అసలు చూడలేకపోయానండి. నాకు కళ్ళమ్మట గిర్రన నీళ్లు తిరిగినియండి. అంటే అది మనం ఒక సంవత్సరం పాటు పెంచుకున్న చెట్టు కదా అని అనిపించింది. అంతే అండి. ఇగోండి ఇక ఈ మునగాకంతా కూడాని నరసమ్మ చాలా మటుకు తీసి పక్కన పెట్టింది. అందరికి తలో గుప్పెడు ఇద్దాము అని చెప్పి పక్కన పెట్టిచ్చాను. నేను కూడా కొద్దిగా కవర్‌లో పెట్టుకున్నాను అనమాట అండి పక్కన. అంటే మునగాకు చాలా మంచిదంటండి తీసుకుంటే. ఇందులో చాలా ఆయుర్వేదక విలువలుంటాయట కదా! అందుకని. అలానే నూతివెంపు ఈ తాటి చెట్లు లాంటి 2 షోగా ఉండటం కోసమని వేసామండి. ఈ తాటాకులు లాంటివి మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయండి. అసలు పాతికి అడ్డుగా వచ్చేస్తున్నాయనమాట. ఉట్టి తాటాకుంటే పర్వాలేదండి. ఆ కొమ్మకి ముళ్ళుంటాయనమాట. చాలా గట్టిగా షార్ప్‌గా ఉంటాయి. అయి ఎక్కడ తగులుతాయో అని భయమేస్తూ ఉంటుంది. అయితే అడుగునున్న ఆ తాటాకులు లాంటివి కొట్టించేసేస్తే పైకి వెళ్ళిపోద్దంటండి. అందుకనే వీలైనప్పుడల్లా అంటే ఈ అడ్డొచ్చినప్పుడల్లా కొంచెం ఈ తాటాకులు లాంటివి కొట్టిచ్చేసేస్తున్నాను. అలానే ఇటువెంపు కొంచెం ఈ పారిజాతం చెట్టు దగ్గరికి కూడా ఈ తాటాకులు అడ్డొస్తున్నాయనమాట అండి. నేను రాత్రిపూట పారిజాతం పువ్వులు అన్నీ ఓ గుప్పెడు కోసుకుంటూ ఉంటాననమాట అండి దేవుడి కోసం. అలాటప్పుడు ఇవి అడ్డొస్తూ ఉన్నాయి. అందుకనే ఈ తాటాకులు కూడా కొట్టేయమని చెప్పాను. ఇగోండి మొత్తం అన్నీ క్లియర్ చేసిన తర్వాత గార్డెన్ అంతా కొంచెం
ఖాళీగా కనిపిస్తోందండి. ముఖ్యంగా ఈ మునగ చెట్టు తీసేసిన తర్వాత ఈ అరటి చెట్లు ఇవన్నీ కూడా బాగా కనిపిస్తున్నట్లు అనిపిస్తున్నాయండి. మునగ చెట్టు కాండం మాత్రం ఇంతెత్తు ఉంచేసామనమాట అండి. ఎందుకంటే ఇది చాలా బలంగా ఉన్నది. వీళ్ళేమో మళ్ళీ చిగురొచ్చేస్తదండి అని అంటున్నారు. వస్తే అప్పుడు చూద్దాంలేనని ప్రస్తుతానికైతే అలానే ఉంచేసాం. ఈ బుద్ధుడి బొమ్మకి కొంచెం దాపుగా ఉంటుంది కదా! అందుకు. ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్సు ప్రముఖ సినిమాటోగ్రాఫరు 'ఎంవి రఘు' గారి మిసెస్, వారి అక్కయ్య గారు వచ్చారనమాట అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే అండి. మా అక్క, నేను. ఓహ్! మా హస్బెండ్ ఎంవి రఘు అని ఆయ్. కళ్ళు సినిమా డైరెక్టర్ గారు. ఎంవి రఘు గారు. అవునండి. ఓహ్! ఆయన మిస్సెస్ నేను. అలాగండి. సరే మా ఊళ్ళమ్మ టెంపుల్, సోమేశ్వర్ టెంపుల్ చూసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకున్నారా? శివయ్యని. శివయ్య. శివయ్యని కూడా దర్శించుకున్నామండి. ఆ. చాలా బాగా దర్శనం అయింది. అమ్మవారు చాలా చిరునవ్వుతో బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు మేము భావించాము. బాగుంటుంది అమ్మ. చాలా బాగుందండి. సంతోషం అమ్మ, సంతోషం. అంత పెద్ద సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు గారి మిసెస్ మన రెగ్యులర్ ఫాలోవర్ అంటండి. నేనంటే చాలా ఇష్టం అని చెప్తే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒక వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను అని చెప్పారు. అలానే పిల్లల్ని కూడా చాలా ఇష్టపడతాము అని చెప్తే చాలా ఆనందంగా అనిపించిందండి. కార్తీక మాసం అయిపోయింది కదా! ఆకాశదీపం ఇంకా పెడుతున్నానేంటి అని ఎవరికన్నా అనుమానం రావచ్చు. నాకెందుకో ఈ ఆకాశదీపం పెట్టిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. అందుకనే మానదలుచుకోలేదు. ఇలా పెట్టొచ్చో లేదో కూడా నాకు తెలీదు. కానీ నాకు సంతోషంగా అనిపిస్తోంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాననమాట అండి. ఎలానో సాయంత్రం సంధ్యాదీపం పెడతాము. అదేదో ఈ ఆకాశదీపంలానే పెడుతున్నానండి. ఎవ్వరది? నేనంటే ఎవ్వరు? ఇక రాత్రిపూట ఆఖరిగా చేసే పనేంటంటే, మన పెరట్లో ఉన్న పారిజాతం పువ్వుల్ని ఒక్క గుప్పెడు కోసుకొని వెంకన్న స్వామికి సమర్పించి పూజా మందిరంలో లైట్లవి కట్టేసేసి డోర్ క్లోజ్ చేస్తానండి. సాధారణంగా పారిజాతాలు కొయ్యకూడదు రాత్రిపూట, రాలినియ్యే పెట్టాలి అని అంటారు. కానీ రాత్రిపూట ఎంత సువాసన వస్తాయోనండి. పెరటంతా కూడా మంచి వాసన వస్తూ ఉంటుందనమాట. ఉదయానికి అంత సువాసన ఉండవనమాట. నాకు ఎందుకో ఈ స్వామికి రాత్రిపూట ఇది ఒక సేవగా నేను అనుకుంటున్నాననమాట. నేను మాత్రం ఇలా చేస్తున్నా. మీరందరూ చెయ్యమని అట్లా కాదండి. నా మనసుకి ఏది సంతృప్తిగా అనిపిస్తే అది చేసుకుంటూ ఉంటాను. ఇందులో తప్పో, ఒప్పో ఏదైనా సరే నేనే కదా బాధ్యురాలిని. స్వామికి నేను చేసే పవళింపు సేవగా ఇది భావిస్తూ 4 పుష్పాలు ఆయనకి సమర్పించి తలుపు దగ్గరకేసి ఇక నిద్రకు ఉపక్రమిస్తాననమాట అండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.